సంగీత, అమ్మ నాన్న అన్న వదిన బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చే టైం అయింది. పాప మా ఆకలితో వస్తారు. ఈలోపు వంట చేద్దాం రా ఇద్దరం కలిసి. అబ్బా అక్క, నీ వల్ల మంచి సినిమా బ్రేక్ వేయాల్సి వచ్చింది తెలుసా. నీకు అంతగా వాళ్ళ ఆకలి మీద ఉంటారనే బాధ ఉంటే, వంట చేయాలనే ఆనందంగా ఉంటే వెళ్ళి చేసుకోపో. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అబ్బా సంగీత, వంట పూర్తయిపోయింది. అమ్మో, అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. అక్క, వంటంతా పూర్తయిందా? అబ్బా, నువ్వు వంట చేసి అలసిపోయి ఉంటావు, కూర్చో. అమ్మాల నేను చూసుకుంటాలే, కూర్చో. అమ్మా నాన్న, అన్న వదినా వచ్చేసారా? రండి, మీకోసమే నేను అక్క కష్టపడి వంట చేసాం కదా అక్క. సరే, అక్క అలసిపోయి కూర్చుంది, మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను వడ్డిస్తాను, రండి. నానా చూసినావా, పెద్ద చెల్లెమో సోఫా మీద కూర్చుంది, చిన్న చెల్లె వంట చేసి మనం రాగానే వడ్డిస్తా అని చెప్తుంది. అవునండి, సంగీతకి వంటలు చాలా బాగా వస్తాయి. అవును, ఆ బిడ్డ బంగారం రా. అవునా, అది అన్ని పనులు చేస్తుంది. అవునక్క, రేపు రాఖీ కదా. అన్నయ్య ఎప్పుడు మనకి 5,000 ఇచ్చేసి తన వర్క్ ఈజీ చేసుకుంటున్నాడు కదా. అట్లా ఒప్పుకోవద్దు ఈసారి. ఖచ్చితంగా నువ్వు గోల్డ్ చైన్స్ అడుగు, నీ వెనకాల నేను ఉంటాను, సరేనా? సరే సంగీత. నువ్వు వెళ్ళక్క, నీ వెనకే ఉంటాను నేను. వస్తావుగాను? ఖచ్చితంగా వస్తాను, నీకెందుకు, నువ్వు వెళ్ళు, అడుగు అడుగు. చెల్లెలకి ఏదో అన్నయ్య, ఇప్పియాలి. రేపు రాఖీ కదా, ఈసారి నాకు చెల్లికి ఇద్దరికి గోల్డ్ చైన్లు తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు 5,000 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటావు, కానీ ఈసారి ఖచ్చితంగా గోల్డ్ చైన్స్ తేవాల్సిందే. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? పాప మా అన్నయ్య దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. నువ్వు పెద్దదాన్ని అయ్యి అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఎప్పుడు 5,000 10,000 ఇస్తూనే ఉన్నాడు కదా. పర్లేదులే అన్నయ్య, నీ దగ్గర ఉంటేనే ఇవ్వు, లేదంటే ఆ 5,000 10,000 కూడా మాకు అక్కర్లేదు. అయినా మేము రాఖీ కట్టేది ఎందుకు చెప్పు? మా రక్ష కోసం. నువ్వు ఉన్నావు అంతే చాలు, నువ్వు సంతోషంగా ఉండన్నయ్యా. చూసినావు రోజా, చిన్నపిల్లైనా కట్టు మాట్లాడింది. పద్మ, చెల్లికున్న తెలివిలో సగం కూడా లేదమ్మా. అన్న ఏ కష్టాల్లో ఉన్నాడు ఆలోచించవా? బంగారు చైన్లు కావాలా? వాడి ప్రేమ సరిపోదా మీకు? ఆడపిల్లంటే అర్థం చేసుకునేలా ఉండాలి, అంతేగాని అది కావాలి ఇది కావాలి అంటూ అన్న దగ్గర ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించకుండా అలా అడిగేస్తారా? చూశారు కదా, ఇలాంటి వాళ్ళను మాత్రమే సొసైటీ నమ్ముతుంది. ప్రస్తుత సమాజంలో నిజమైన కష్టం ఒకరిది, దానికి వచ్చే పేరు ఇంకొకరిది. తస్మాత్ జాగ్రత్త. రంగులు మార్చే ఊసరవెల్లులు మన చుట్టూ చాలా ఉన్నాయి.